అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 4 గంటలుగా మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలిసే ట్యాపింగ్ జరిగిందా? ప్రముఖుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారన్న అంశాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. నందినగర్లోని ఆయన నివాసంలోనే సిట్ విచారణ చేస్తున్నారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన 4 సిట్ అధికారులు 2 ఫ్లోర్లో విచారిస్తున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన తరపున న్యాయవాదులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. మరోవైపు కేసీఆర్ ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడక్కడ వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. నందినగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 4 అంచెల భద్రత మధ్య విచారణ కొనసాగుతుంది. సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్ లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసానని, ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని, అలాగే ఈ గదిలోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహరచన చేశామని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. సీఎం ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్దమవుతున్నారన్న సమాచారంతో రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆయన ఇంటికి నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి సిట్ విచారణ దాదాపు 7 కావస్తా ఉంది. 4 గంటలకు పైగా కేసీఆర్ ను పోలీస్ బృందం, సిట్ బృందం విచారణ చేపడతా ఉంది. దీనిపైన న్యాయవాదుల బృందం రియాక్షన్ కూడా తీసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి అధిపతి ఆ కేసీఆర్ ని ఇప్పుడు కూర్చోబెట్టి 4 గంటలకు పైగా విచారిస్తా ఉన్నారు. లీగల్ గా ఈ విచారణపై మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఏంటంటే 5 గంటల వరకు చేయవచ్చు, అంటే రీజనబుల్ టైం అని ఉన్నది. ఇందులో రీజనబుల్ టైం 10:30 to 5. కోర్టులో ఫంక్షనింగ్ టైం 10:30 to 5 ఉంటుంది. ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, సిబిఐ లేకపోతే సిఐడి ఇలాంటివన్నీ కూడా 5 గంటల వరకే చేయాలి. కానీ 5 గంటలు ఇప్పుడు కంటిన్యూస్ గా కూడా క్వశ్చన్స్ వేయకూడదు ఇన్వెస్టిగేషన్ లో. అప్పుడు ఏజ్ కూడా క్రైటీరియా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ని అంత సమయం చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఏంటంటే వీళ్ళన్నీ కూడా చేతిలో వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఏదైనా చేస్తాం అనే టైప్లో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మేము రేపు హైకోర్టు దృష్టికి తీసుకుపోతాము, అవసరం అనుకుంటే ఇప్పుడు చూస్తాము.
ఎంత సమయం ఇట్లా చేస్తారనేది. ఇక్కడ చూస్తే బారికేడ్లు పెట్టడం పోలీసులు ఈ రకంగా మొత్తం కూడా ముళ్ళ కంచెలు ఏదో ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు లేకపోతే ఇంకేదో జరుగుతున్నట్టు ఆ నోటోరియస్ క్రిమినల్స్ చేస్తున్నట్టు ఇక్కడ వాతావరణం అంతా కనపడుతున్నది. కాకపోతే ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అన్ని రకాలుగా చట్టాలు ఉల్లంఘన చేస్తా ఉన్నది. సిట్ అధికారులు కానీ రాత్రి 11 గంటలకి పోయి ఇంటికి ఆ రకంగా అతికేయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఎక్కడైనా రిసైడింగ్ అన్నప్పుడు వారు ఎక్కడైతే ఉంటారో సీనియర్ సిటిజన్ అక్కడికి పోయి ఇవ్వాలి, ఇచ్చేసి మళ్ళీ ఆయన ఎక్నాలజ్మెంట్ తీసుకొని అది ఇక్కడ వాళ్ళ ఆఫీస్లో పెట్టాలి. అట్లా లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఇవ్వటం అనేది అది కూడా చట్ట ఉల్లంఘనలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చూస్తున్నాం ఇవన్నీ కూడా. ఆ రోజు కూడా కాళేశ్వరం కమిషన్లో కూడా ఇట్లనే కార్యక్రమాలు పెట్టారు. విట్నెస్లను పిలవటము, ఏదో డాక్యుమెంట్ అడగటం, ఇతర పార్టీలను పిలవటం, ఏదో అయింది కాళేశ్వరం కమిషన్. అందులో 1,00,000 కోట్లు ఆ కోట్లు ఈ కోట్లని గాలి గతర చేశారు. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను మేము హైకోర్టులో ఛాలెంజ్ చేశాం. హైకోర్టు వాళ్ళు చూశారు ఇందులో ఏం లేదు, అన్ని చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరిగినాయని చెప్పి స్టే చేయడం జరిగింది. అట్లనే ఏసీబీ కేసు మరి ఇక్కడ ఫార్ములా దాంట్లో కూడా తీసుకొచ్చారు కేటీఆర్ గారిని. మరి ఏసీబీ కేసు అందులో ఎందుకు వస్తుంది? లంచం ఇచ్చినోడు ఉండాలి, తీసుకుంటూ ఉండాలి ఏసీబీ కేసు అప్లికబుల్ కావాలంటే. మరి అందులో ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ నుంచి అక్కడ ఫార్ములా ఈ సీఓ ఎవరైతే ఉన్నారో కంపెనీకి, ఆ కంపెనీ అకౌంట్లకు డబ్బులు పోయినాయి అని చెప్పేసి మంత్రి గారే చెప్పినాడు, మాజీ మంత్రి గారు. ఇంకా అందులో దొంగతనం ఏముంది? దాన్ని ఏసీబీ కేసు అని చెప్పి రిజిస్టర్ పెట్టి ఫాల్స్ కేసు పెట్టి కేటీఆర్ గారిని 3 సార్లు పిలిచి ఒకసారి 7 గంటలు 8 గంటలు ఇదంతా డ్రామా తెరలేపి పబ్లిక్ని మొత్తం గాలి గత్తర చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అంటే ఒక ఎలక్షన్ రాగానే ఒకటి తీసుకురావడం, లేకపోతే ఒక కుంభకోణం చేసినప్పుడు దాన్ని ప్రెస్ మీట్లు పెట్టి అడిగి ప్రశ్నించే గొంతుకలు, అదంతా ప్రజలలో నానుతున్న టైంలో 1,600 కోట్ల రూపాయల సంవత్సరానికి తెలంగాణ ప్రజల సొమ్ము అది. ఇది కోల్ మైన్లో జరుగుతున్న ఈ కుంభకోణాన్ని హరీశ్రావు గారు బయటికి తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ దీన్ని సిట్టుతోటి మళ్ళీ హరీశ్రావు గారికి నోటీసులు. హరీశ్రావు గారిని అడిగినాడు, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పిన, ఎంతసేపు ఉంచినా చెప్పినాడు. తర్వాత కేటీఆర్ గారు అన్నారు, వారు కూడా అట్నే చెప్పినారు. సంతోష్ గారు అన్నారు, వారు అట్నే చెప్పినారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీదకి వచ్చినారు. కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా డెవలప్ చేసి పంటలు పండించి తెలంగాణలో నెంబర్ 1 చేసిండు, తలసరి ఆదాయంలో నెంబర్ 1 చేసిండు. ఇలా భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పాలన అందించినటువంటి వ్యక్తిని ఏమి పసలేని కేసులు, ఆయన ఏంది టెలిగ్రాఫ్ యాక్ట్ 166, 167 పెట్టినాడు, ఏదో కాన్స్పిరసీ కేసు పెట్టినాడు, పీడీపీపీ యాక్ట్ 3 పెట్టినాడు, ఇంకోటి ఏదో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టినాడు. ఇవన్నీ కూడా దీస్ ఆల్ సెక్షన్స్ ఆర్ ట్రయల్ బై ది ఓన్లీ లోపు పనిష్మెంట్ ఉండేటువంటి కేసెస్. దీనికి సిట్ ఎందుకని మేము అడుగుతున్నాం. సిట్ పెట్టేది ఏ పరిస్థితుల్లో పెడతారు? సిట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు దేశంలో పెద్ద నేరాలు లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఇంటర్ఫియర్ అయినప్పుడు, ప్రజలకి భారీ నష్టాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్కి అందనప్పుడు ఇన్వెస్టిగేషన్లో అది వాళ్ళు పట్టుకోలేని పరిస్థితిలో ఒక సిట్ని ఏర్పాటు చేసి, సిట్ అనేది అదే పని మీద తిరుగుతూ అదే పని చేసి వాళ్ళు రిపోర్ట్ తీసుకొస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ అదంతా ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? ఈ చిన్న కేసులలో సిట్ ఎందుకు? సిట్ పెట్టినారు, దాంట్లో కూడా ఛార్జ్ షీట్ వేసినారు. ఛార్జ్ షీట్ వేసినప్పుడు నువ్వు పిలిచిన వాళ్ళు ఇంతకుముందు గతంలో పిలిచిన విట్నెస్లో పిలిచినవా? నువ్వు ఏ రకంగా పిలిచినావు? వాళ్ళు ఏమన్నా కేసీఆర్ గారి పేరు చెప్పినారా? ఎక్కడ కూడా చెప్పలేదే. అసలు ట్యాంపరింగ్ అనేది ఎప్పుడు ఎవరు చేస్తారు? ఇది ఏ పరిస్థితుల్లో చేస్తారు? అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కొరకే అది జరిగేది. కాబట్టి అక్కడ డీజీపీఓ లేకపోతే ఇంటెలిజెన్స్ మన దీనికి సంబంధించినటువంటి హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ తోటి ఇంటెలిజెన్స్ వాళ్ళు డీజీపీ వాళ్ళు కూర్చొని చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళని ట్యాప్ చేసి అవి జరగకుండా ఆపుతారు. అది బ్రీఫ్ చేస్తారు చీఫ్ మినిస్టర్కి పొద్దుగాల. అది దానికి చీఫ్ మినిస్టర్కి ఏం సంబంధం ఉండదు. దీంట్లో మళ్ళీ హరీష్ రావు గారిని తీసుకొచ్చారు, వారు ఫైనాన్స్ మంత్రిగా ఆర్థిక మంత్రిగా చేసినారు. అసలు ఆ శాఖలకు ఈ శాఖ సంబంధమే ఉండదు. తర్వాత కేటీఆర్ గారిని తీసుకొచ్చారు, వీరు ఐటీ శాఖ మంత్రిగా చేసినారు, ఎంఏయుడిగా చేసినారు. వారికి ఏం సంబంధాలు ఉండవు, ముఖ్యమంత్రి కూడా ఏం సంబంధం ఉండదు. అయినా కూడా కావాలని పెట్టినారు. ఈ రకంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రేపు 11వ తారీఖు జరగబోతా ఉన్నాయి. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 40% తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపు వచ్చినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ప్రజలలో ఒక గందరగోళం సృష్టించాలి, మా నాయకులను కూడా ఇక్కడి నుంచి అక్కడికి పోయేటట్టు, లేకపోతే కార్యకర్తలలో ఒక రకమైనటువంటి అలజడి, మా నాయకుని అరెస్ట్ చేస్తారేమో అనేది ఒకటి సృష్టించి మళ్ళీ రేపు దిగుతాడు, రాత్రికో రేపు పొద్దులో దిగుతాడు ముఖ్యమంత్రి. దిగి మళ్ళీ మైక్ అందుకుని మళ్ళీ అదే ఉగ్గదంపుడు పని చేస్తాడు, అదే అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేస్తూ ప్రజలలో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఉద్ధరిస్తుంది ప్రజాపాలన పేరుతో అని చెప్పేసి ఆ ఓట్లు దండుకోవడానికి ఏదో కేసీఆర్ గారి వ్యక్తిగతమైన ప్రతిష్టని దిగజార్చడం కొరకు, లేకపోతే బీఆర్ఎస్ వైపు ప్రజలు మళ్ళటాన్ని ఆపుతానేమో అని చెప్పి చిల్లర పాలిటిక్స్ చిచ్చర పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కానీ ఇది ఎక్కువ కాలం నడవదు. ఇప్పుడు సిట్ అధికారులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే కాలం ఎప్పుడు ఒకటే తీరు ఉండదు. కొన్ని రోజులు పగలు, కొన్ని రోజులు
చీకటి ఉంటుంది. రోజులో 24 గంటలనే 12 గంటలు ఇది అది ఉంటుంది. 5 సంవత్సరాలలో మీకు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ. కాబట్టి మీరు వాళ్ళది టెన్యూర్ 3-4 ఏళ్ళే, వాళ్ళు దిగిపోతారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఐఏఎస్ ఐపీఎస్లో లేకపోతే మంచి ఆఫీసర్లో ఉన్నటువంటి మీరు రిటైర్డ్ అయ్యే వరకు మీరు ఆ పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. రేపు ఏదైనా ఆన్సర్ చేయాల్సింది మీరు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో తాయిలాలకు లేకపోతే ప్రమోషన్ల కోసమో మీరు ఓవర్గా స్పందించేసి మీరు ఒత్తిడికి లోనయో ఇలాంటి పరిస్థితులు చేస్తే రేపు మీరు మూల్యం చెల్లించాలి. అన్నట్టుగా సిట్ విచారణని ఛాలెంజ్ చేసి హైకోర్టుని అప్రోచ్ అవుతా ఉన్నారు. హైకోర్టుని అప్రోచ్ అయితే మీరు ఏ అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్తారు కేసీఆర్ విచారణలో? ఇప్పుడు అదే నీకు 4 గంటలు 5 గంటలు చేయాల్సింది అది దాటి చేస్తా ఉన్నాడు. సీనియర్ సిటిజన్కి 3 గంటల నుంచి 4 గంటల లోపే చేయాలి. అది కూడా నువ్వు వైలేట్ అవుతా ఉన్నావు. కాబట్టి నువ్వు అప్పుడు నోటీసులు ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని అవమానపరిచే విధంగా నోటీసులు ఇంటికి రాత్రి తీసుకుపోయి ఇచ్చావు. సత్యమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2025లో ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పినారు. విట్నెస్ అనేది ఇన్వెస్టిగేషన్ కి సహకరించేటువంటి వ్యక్తి వస్తున్నప్పుడు అతని లిబర్టీకి ఎక్కడ కూడా భంగం కలగకూడదు, అతన్ని గౌరవించాలి. అప్రాప్రియేట్ టైంలో ఆయనకి కన్వీనియంట్ ఉన్న టైంలో ఆయన ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ లో ఎక్కడంటే అక్కడ వీళ్ళే వెళ్ళి సీనియర్ సిటిజన్ కాబట్టి తీసుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు వీరేం చెప్తున్నారు, రిసైడింగ్ ఇక్కడ అడ్రస్ ఇచ్చిండు కాబట్టి మేము ఇక్కడ అతికిచ్చినాము అంటాడు. మరి హరీష్ రావు గారు కూడా రిసైడింగ్ అడ్రస్ అతికిచ్చిండు, అక్కడ మెదకులు అతికిచ్చిండు. మళ్ళీ ఆయనకు మెదకు పోకుండా మరి ఇక్కడ ఇచ్చినాడు కదా, మళ్ళీ ఈయనకు మాత్రం ఇక్కడ ఇచ్చినాడు కదా. మరి నీ మంత్రులే పోయినారు కదా అక్కడికి, బాయికాడికి పోయి ఇచ్చినారు కదా. దాని తర్వాత ఆఫీసర్లు కూడా బాయికాడికి పోయినారు కదా. పొన్నం ప్రభాకర్ లేకపోతే సురేఖ వీళ్ళందరూ పోయినారు కదా. సీతక్కగిన నువ్వు పోయేటప్పుడేమో అక్కడికి పోతావు, ఇచ్చేటప్పుడేమో ఇక్కడ ఇస్తావు. ఒకవేళ నువ్వు ఇట్లా ప్లీ తీసుకున్నా కూడా మరి హరీష్ రావు అక్కడ ఇచ్చినాడు కదా, అక్కడికి ఎందుకు పోలే? అంటే చట్టం నీ చేతిలో ఉన్నది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావు కాబట్టి మీరు ఏదైనా చట్టం ఇష్టం వచ్చినట్టు మీరు చేతిలో పెట్టుకుని నడిపిస్తా అంటారు. ఇది ఎంతకాలం నడవదు. తప్పకుండా లీగల్ గా మేము వెళ్తాం. అసలు యాక్చువల్ గా ఈ నోటీసే చెల్లదు. ఈ నోటీస్ మీద మేము పోవచ్చు. కాకపోతే ఏంటంటే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి చట్టాలని గౌరవించాలి. ఏదో మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇందులో ఏమో ఉన్నది చూడని చెప్పి మళ్ళీ మా మీదకే వస్తుంది అది కూడా. కాబట్టి కోర్టుకు పోతున్నారు, భయపడుతున్నారు, కోర్టులని తలుపు తట్టిరని మళ్ళీ అంటారు. కాబట్టి అందుకేంది అంటే బాధ్యత గల పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, చట్టాలు తెలిసిన వ్యక్తిగా, చట్టాలను గౌరవించే వ్యక్తిగా, కోర్టుల్ని గౌరవించే వ్యక్తిగా, పోలీసుల్ని సిట్లని గౌరవించే వ్యక్తిగా తనే ఈరోజు వచ్చాడు. మరి ఇన్ని గంటల సేపు ఇంత అవసరమా? ఈ పోలీసు వ్యవస్థ ఏంటి, ఈ బారికేడ్లు ఏంటి, ఇంత నిర్బంధం ఏంటి? ఇది డెమోక్రసీనా? ఇది ప్రజాపాలన? ఆ రోజేమో నువ్వు అక్కడ ముళ్ళకంచెలు పెట్టిరు ప్రజాభవన్కి, ప్రగతి భవన్కి ముళ్ళకంచెలు ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి గత పాలకులు పెట్టింది, అది అట్లనే కంటిన్యూ. కేసీఆర్ పెట్టినట్టు దాన్ని ఏదో వాళ్ళ ప్రభుత్వం రాగానే పీకేసి దాంట్లో కోదండరాం డాన్స్ చేసి దాంట్లో ఆయనోళ్ళు కానులు ఏదో స్వతంత్రం వచ్చింది మాకు తెలంగాణకు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇదేందా? ఇప్పుడు ఏంది ఇది చెప్పు? ఇది అదే కదా, అంతకన్నా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు, అక్కడ కూర్చున్నాడు, నువ్వేదో 4 ఆఫీసులు పోయి నువ్వు చేసుకొని వచ్చేదాకే ఇక్కడ నుంచి మొదలు పెడితే క్యాన్సర్ హాస్పిటల్, అక్కడి నుంచి అక్కడ మా తెలంగాణ భవన్ చుట్టూ ఆడపెద్ద ముళ్ళ కంచెలు, ఆడపెద్ద పోలీస్ వ్యవస్థ, మిలిటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అక్కడ ఇక్కడ ఈ రోడ్లన్నీ ఏంది ఇది? అంటే ఇది ప్రజాపాలన? అంటే ఇది డెమోక్రసీ? ఏం చెప్తాడు కోదండరాం? సమాధానం చెప్తాడు దీనికి? తుంగలో దొక్కుతున్నారు కదా ప్రజాపాలన పేరుతోటి. ప్రజల ఆకాంక్షల్ని మాట్లాడే ప్రశ్నించే గొంతుకల్ని ఈ రకంగా అడ్డుకట్ట వేసి మేము అడ్వకేట్లం, మేము హైకోర్టు అడ్వకేట్లం. మేము గతంలో బాధ్యత గల మా పక్కన అడ్వకేట్ ఉన్నాడు, మా సీనియర్ ఉన్నాడు, వాళ్ళ మామగారు ఉన్నాడు, వాళ్ళ కుటుంబం లేదు ఇబ్బంది అయింది, పరామర్శించడానికి పోతుంటే కూడా అక్కడ 3 దుక్కులు ఆపినారు వీడికి రావడానికి. ఇప్పుడు ఏమున్నది ఈడ? అంత అవసరం ఏమున్నది అంటున్నా నేను. కాబట్టి నేనేమంటున్నా, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇవాళ రాజ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉండదు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ ఈ కేసులో ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. నేను మళ్ళీ రెండో మాట కూడా చెప్తాను ఈ ముఖ్యమంత్రికి, నువ్వు హరీష్ రావుని కానీ, కేటీఆర్ గారిని లేదా కేసీఆర్ గారిని నువ్వు టచ్ చేయలేవు, ఒక్క ఎంటిక కూడా వీకలేవని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు పెట్టేవన్నీ కూడా ఫాల్స్ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు, బేస్లెస్ కేసులు. ఇక ఇంతకన్నా మేమేం మాట్లాడలేము. ఎందుకంటే కాళేశ్వరంది ఆయననే హైకోర్టు కొట్టేసింది, స్టే ఇచ్చింది, తెలుసు కదా. తర్వాత ఏసీబీలో కూడా స్టే ఇచ్చింది. రేపు ఇది కూడా అదే కథ, ముఖం ఎడబెట్టుకుంటాం అంటున్నా నేను. కాబట్టి ఎన్నిసార్లు చూసినా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం బొక్కబోర్ల వరుడు తప్ప కానీ దాంట్లో పస లేదు, దాంట్లో కంటెంట్ లేదు, దాంట్లో ఏమాత్రం నిజాలు లేవు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఇప్పుడు సన్లైట్ దాటిన తర్వాత ఈ కేసులో అక్యూజ్డ్ గానీ, సాక్షి గానీ, నిందితుడు గానీ ఎవరిని విచారించకూడదు అనేది ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ తప్పి సిట్ ఇప్పుడు విచారణ చేపడుతుంది అనుకుంటున్నారా? 100% అదే కదా. 3 గంటలకు వచ్చింది, ఇప్పుడు ఎంత టైం? 7. మరి 7 అయింది అంటే 4, ఇంకొక గంట పోతే దాటిపోయినట్టే అన్ని. ఇంకోటి అయితే సీనియర్ సిటిజన్ కదా, నువ్వు రెగ్యులర్ గా ఇన్వెస్టిగేషన్ లో అడిగింది అడుక్కుంటూ స్ట్రెస్ చేయొద్దు. చాలా మంచి ప్రైవసీ ఇవ్వాలి.
అడిగిన దానికి సమాధానం చెప్పే విధంగా ఇవ్వాలి. నువ్వు అట్లా కాకుండా నువ్వు ఈ నిర్బంధాలు చూసినైతే మరి లోపల ఏం జరుగుతుంది అన్నట్టే ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు సన్సెట్ తర్వాత చేయటం కానీ, లేకపోతే కంటిన్యూస్ ప్రశ్నలు అడగటం కానీ, వింటున్నావా, లేకపోతే సీనియర్ సిటిజన్కి ఇచ్చేటువంటి ప్రియారిటీస్ ఏవైతున్నాయో అవి కూడా ఉల్లంఘన అవుతున్నది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అంతకుముందు కేసీఆర్ గారికి గతంలో కూడా మనం రిపోర్ట్స్ చూసినప్పుడు వారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా అవన్నీ ఉన్నప్పుడు అవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ నేను వయలేట్ చేస్తా కాబట్టి, నేను చెప్పింది రాజ్యం నా చేతిలో ఉన్నది కాబట్టి నేను చేస్తా అంటే రేపు మేము హైకోర్టు తలుపులు తడతాం. తప్పకుండా అవసరం అనుకుంటే రేపు ఎవరైతే ఈ సిట్టు ఆయన ఉన్నాడో సిట్టు చీఫ్కి రేపు డైరెక్షన్ ఇప్పించి ఎవరికైనా ఒక సజ్జనార్కి కేసీఆర్ గారి విషయమే కాదు, ఈ చట్టంలో ఏదైతే ఉన్నదో 160 సిఆర్పిసిలో ఏదైతే కండిషన్ టర్మ్స్ నామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి హైకోర్టు తోటి డైరెక్షన్ ఇప్పిస్తాం. ఇంకా హైకోర్టుని మించింది అయితే ఏం లేదు కదా. ఇప్పుడైతే ఈ రాత్రి పూటనో లేకపోతే వాళ్ళని ఈ నలుగురిని చేసి ఇంకో నలుగురిని చేస్తారేమో, కానీ ఏది చేసినా కూడా అందరికీ సమాన న్యాయం రావాలి, అది చట్టానికి లోబడి ఉండాలనే అంశం మీద మేము తప్పకుండా హైకోర్టు. ఇదే కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు మీరు ఎవరిని విచారించాలనుకుంటున్నారో విచారించండి, ఈవెన్ ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అంటూ కూడా క్లియర్ గా చెప్పింది. అదే లింక్ గా ఉన్నటువంటి ఈ పొలిటీషియన్ సైతం విచారిస్తుంది కాబట్టి మళ్ళీ మీరు హైకోర్టుకు వెళ్తే దానికి లింకప్ అవుతుందా? ఇప్పుడు అదేమంటున్నావు, నువ్వు విచారించవా, మేమేం రానంటూ లేదు, నువ్వు పెట్టినావు కదా, నువ్వు ఇచ్చినావు కదా, నోటీసులు ఇవ్వగా నువ్వు వచ్చినాడు కదా, హరీష్ రావు ఏమైనా తప్పించుకున్నాడా, లేకపోతే కేటీఆర్ ఏమైనా తప్పించుకున్నాడా? అందరూ వస్తారు, ఎవరు కావాలంటే వాళ్ళు వస్తూనే ఉన్నాం. కానీ నువ్వు చేసే దాంట్లో నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం అనేది కదా మా సబ్జెక్టు. ఇప్పుడు నీ చట్టము నువ్వు ఉల్లంఘించవద్దు. పోలీస్ అయినా ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి 160 సిఆర్పిసి ఏం చెప్తున్నది, దానికి లోబడి చేయమని మేము అంటున్నాం. దాన్ని నువ్వు వైలేట్ చేస్తాని వైలేట్ చేస్తున్నావు. గతంలో కూడా నిన్న కేటీఆర్ గారిని అంతసేపు ఉంచకూడదు, సంతోష్ రావు గారిని కూడా 10 గంటల రాత్రి వరకు ఉంచినాడు. ఇవన్నీ కూడా రేపు వాళ్ళు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అంటున్నాం మేము. రేపు ఈ విషయం కేసీఆర్ గారి విషయం మేము తీసుకుపోయినప్పుడు సంతోష్ రావు గారి విషయం వస్తుంది, కేటీఆర్ గారి విషయం కూడా వస్తుంది. అంటే వాళ్ళని చేసినప్పుడు కూడా వీళ్ళు ఏం వైలేట్ చేశారు, చట్టాన్ని ఎట్లా ఉల్లంఘన చేస్తున్నారు, చట్టాన్ని ఎట్లా చేతిలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ఒంటెద్దు పోగొట్ల దుందుడుకు చర్యలు ప్రభుత్వం యొక్క పెద్దలు చేస్తే రాజకీయంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి లాభం పొందుతుంది అన్నప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళు విచక్షణ ఉంటుంది కదా, వీళ్ళు ఆఫీసర్స్ కదా, వీళ్ళు ఎగ్జిక్యూషన్ పవర్ వీళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి వీళ్ళు న్యాయసమ్మతంగా న్యాయబద్ధంగా ఉండమని చెప్పి, ఒకవేళ న్యాయబద్ధంగా ఉండలేప్పుడు న్యాయమూర్తుల దగ్గర మేము వెళ్తామంటున్నాం. విషయంలో అదే జరిగింది, ఏసీబీలో అదే జరిగింది, రేపు సిటీలో కూడా అదే జరుగుతుంది. ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ నలుగురిని విచారించిన తర్వాత ఈ సాక్షులను కాస్త నిందితుల కిందకి చేర్చొచ్చా? అసలు నేనేమంటున్నా, కంటెంట్స్ ఏంటి, ఆ సెక్షన్స్ ఏంటి, అసలు ఆ సెక్షన్స్ ఎట్లా అప్లికబుల్ అవుతాయి? వాళ్ళు ఏదైనా చేస్తారబ్బా, చట్టం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. 498 ఉంటుంది. ఎవరో ఒక అమ్మాయి పోయి నా భర్త వేధిస్తున్నాడని 25 సంవత్సరాల పిల్లలు ఉన్న తర్వాత కూడా ఈమె అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇస్తే చట్టం వాళ్ళ చేతిలో ఉన్నది కూడా ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఎస్సీ ఎస్టీ కేసు కూడా అట్నే ఉంటుంది. వాడు నన్ను ఇట్లా కులం పేరుతో దూషించడానికి చేస్తారు. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులన్నీ శిక్షలు పడ్డాయా? మాట చెప్తున్నా, ఇప్పుడు చట్టం వాళ్ళ చేతులు ఉన్నది, వాళ్ళు ఏదైనా మాడిఫై చేయొచ్చు, వాళ్ళు మాడిఫైడ్ ఇంటెన్షన్ తోటి. నేనేమంటున్నా, ఒకవేళ చేసినా కూడా నిలబడవు అంటున్నా కోర్టులో. ఇప్పుడు నువ్వు సెక్షన్ పెడతాడు ఆయన, ఎస్సీ ఎస్టీ నిలబడుతుందా కేసు? 90% కేసులు పోతున్నాయిగా, 498 పోతున్నాయిగా. ఈడీ కేసులు కూడా పెడుతున్నారు, ఈడీ కేసులు నిలబడుతున్నాయా? 95% ఎగిరిపోతున్నాయి. అట్లనే సిబిఐ కేసులు ఉన్నాయి. ఏ కేసులైనా కూడా చట్టానికి లోబడే ఉండాలి. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోనో లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ అన్ని ఇలాంటివన్నీ పొలిటికల్ మోటబ్బా వెండట్ట కేసులు ఇవి. లేకపోయినా కొన్ని సృష్టిస్తారు వాళ్ళు, ఎందుకంటే పవర్స్ వాళ్ళ చేతులు ఉంటాయి. కొన్ని కాగితాలు లేకపోయినా వాళ్ళ చేతుల సంతకాలు పెట్టినట్టు ఇవో చేస్తారు. ఒకవేళ అట్లాగినా ఏదైనా చేసినా కూడా ఇవి నిలబడవు అంటున్నాను నేను. అది ఇది వాళ్ళ చేతిలో ఉన్నదని చెప్పి చేసినా కూడా మాడిఫై చేయడానికి లేదు. ఒకవేళ ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ ఫైల్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ వాడు ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి అడ్వకేట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? ముఖ్యమంత్రికి అసలు ఇందులో సంబంధమే ఉండదు. అదే చెప్తున్నా కదా నేను, ముఖ్యమంత్రి ఎంతసేపు ఉన్నా తను ప్రభుత్వ సంక్షేమ పథకాలు తన అధికారంలోకి రావడానికి ప్రజలకి ఏ వాగ్దానాలు చేసినాము, ఏ స్కీమ్ వల్ల పేదవాడికి పట్టేటి అన్నం దొరుకుతుంది అనే అంశం మీదనే వాళ్ళు ఉంటారు. ఆయన మళ్ళీ ప్రభుత్వం ఎట్లా రావాలి, నేను ఇచ్చిన హామీలు ఏం నెరవేరినాయి, ఇంకా ఏం చేయాలి, ఇంకా బెటర్గా నేనేం పాలసీలు తీసుకురావాలని వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఎగ్జిక్యూషన్ ఏమైనా జరుగుతుందా, జరగట్లేదా, అవినీతి జరుగుతుందా, వీటి మీదనే చూసుకుంటారు వాళ్ళు. ఒకవేళ అవినీతి జరిగితే వాళ్ళ అంతర్గతంగా ఏమి ఉన్నాయి, ఏమి సెక్షన్స్, పరిపాలన ఏంది, ప్రజలకి అందుతున్నాయా అందలేదా, ఎప్పుడు వాడు వెబ్సైట్ పెట్టుకోవడం, ప్రజలలో ప్రభుత్వం మీద ఎలాంటి
నడుస్తున్నది, అభిప్రాయం ఎలా ఉన్నదని వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇచ్చిన పైసలు అందుతున్నాయా లేదా అనే దాని మీద ఉంటుంది. అవినీతి జరగకుండా ఉండాలనేది ఉంటుంది. రెండోది, నాలుగోది ఏంటంటే పేరు ప్రతిష్టలు నాకు బాగా రావాలి, ఈ రాష్ట్రంలో మంచిగా జరుగుతున్నది, ఈ దేశంలో పేరు రావాలనే దాని మీద ఫోకస్ చేస్తారు. కానీ వాడి ఫోన్ది, వీడి ఫోన్ది, వాడేం మాట్లాడుతుండు, వీడేం మాట్లాడుతుండు, ఇవన్నీ ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రికి సంబంధం లేదంటున్నారు. కానీ ఈ కేసులో ఉన్న నిందితులు, పోలీసు అధికారులు సుప్రీం ఆదేశాల ప్రకారంగా పనిచేశామని ఈ విషయాన్ని తనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని పోలీసులు ఇప్పుడు కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు ఎవరు ఏం చెప్పినారో ఏం సంగతో, ఆ సిట్ అయితే ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా చెప్పినట్టు మనం ఏం చూడలే కదా. పలానాయన కేసీఆర్ పేరు చెప్పిండు, పలానా కేసీఆర్ పేరు చెప్పిన ఎవరైనా చెప్పినారా? ఇవన్నీ కూడా ఊహాగానాలు. నేనేమంటున్నా, ఇంతవరకు ఏ విట్నెస్ కొని ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ చేయమనడని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు. ఈవెన్ ఇప్పుడు పోయిన నలుగురు కూడా అది లేదు, ఏం సంబంధం లేని కేసులలో వీళ్ళు దాన్ని ఏదో ఉన్నట్టు కొడుకుడు మీద ఈకలు వీకాలని చూస్తూ ఉన్నారు, ఏదో అంటగట్టాలని చూస్తూ ఉన్నారు, ఏదో పరువు ప్రతిష్టల ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని పలచం చేయడానికి ప్రజలలో ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం నిన్న 1600 కోట్ల రూపాయల కుంభకోణం హరీష్ రావు గారు బయటపెట్టిండు. దాని మీద నువ్వు సిబిఐకి లెటర్ రాయి, నేను కొన్ని డాక్యుమెంట్ తీసుకొని వస్తున్నా అని చెప్పేసి వారు ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డికి సవాల్ విసిరిండు, ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసిరిండు. సిట్టి గిట్ట వేయాల్సి వస్తే అసంటి కేసులలో కదా వేయాల్సింది. నువ్వు ఆ విషయం ఎప్పుడైతే పబ్లిక్లకు వెళ్ళిపోయిందో, అరే ఇన్ని పైసలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తింటున్నారని మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందర ఇది తెలిసే లోపు దాన్ని ఎట్లా కట్టడి చేయాలని అంటే ఇగో ఈ పసలేని కేసును పడక రావాలి, కంటెంట్ లేని ప్రస్తుతం. ఇంతకు ముందు వేసిన సిట్టు 2 ఏళ్లు దర్యాప్తు జరిపినప్పుడే ఎలాంటి సాక్ష్యాధారాలు, ఆధారాలు లేవు. మళ్ళీ కొత్త సిట్టు వేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. నేనేమంటున్నా, ఈ సీటు కాక ఇంకో సీటు కూడా వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వింటున్నావా, వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మంత్రులు ఇలా సిగ్గుండాలండి. ఒక మంత్రి వాళ్ళకి సంబంధించిన అనుచరుడు ఒక కాంట్రాక్టర్ కనత మీద తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేసిరని ఒక మంత్రి కూతురు చెప్పింది. దాని మీద సిట్టు వేయాలి కదా. ఇంతకన్నా సిగ్గుమాలిన దిక్కుమాలిన చర్య ఏమైనా ఉన్నదా? కోల్ స్కామ్లో 1700 కోట్ల రూపాయల నష్టం సంవత్సరానికి అని చెప్తే దాని మీద సిట్టు వేయాలి కదా. నిన్న కొత్తగూడలో ఫుడ్ పాయిజన్ అయి 40 మంది అమ్మాయిలు హాస్పిటల్లో పడ్డారు. ఈరోజు 100 మంది చచ్చిపోయారండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత అసలు ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజనింగ్? దాని మీద సిట్టు వేయి. 400 మంది రైతులు చచ్చిపోయినారు. యూరియా ఇయ్యలేకపోతున్నావు, యూరియా ఎందుకు రావట్లేదు, దాన్ని కంట్రోల్ చేసి సిట్టు వేయి. ఇటువంటి విషయాలను వదిలిపెట్టి పబ్లిక్లో ఇసుక దందా, ఇసుక మాఫియా, తర్వాత భూముల ఆక్రమణ, ప్రైవేటు వ్యక్తుల భూముల ఆక్రమణ ఎన్ని వస్తున్నాయి. మీ మంత్రుల కోఆర్డినేషన్ లేదు. ఒక మంత్రి మీద ఒక మంత్రి అవినీతి ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి ఈ విషయాలు ప్రజలు చర్చ చేయొద్దని, ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకు ఓట్లు పడవని చెప్పి దీన్ని మొత్తం కూడా మసిబూసి మారేడు కాయ బట్టగాల్చి మీద వేసే కార్యక్రమాల కేసీఆర్ని తీసుకొస్తే ప్రజలంతా కేసీఆర్ గురించి చర్చ పెడతారు, ఈ విషయాలన్నీ మర్చిపోతారు. నేనేదో వస్తా సిట్టి ముందలు పిలిచినా ఆయన అట్లా చెప్పిండు, ఈయన ఎట్లా చెప్పిండు, అది ఇది కుటుంబ పాలన అవి ఇవన్నీ మళ్ళీ ఏదో గతంలో చెప్పినట్టు చెప్తే మున్సిపాలిటీ ఎలక్షన్ అవుతారు అనేది ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానికి వీళ్ళ మాటలు విననీకి ఎవరు తెలంగాణ సమాజం సిద్ధంగా లేరు. నిన్నగాక మొన్న మంత్రులు ఊర్లో లేకపోతే ఎంబడి పడతా ఉన్నారు. వింటున్నావా? కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు వీళ్ళు. వింటున్నావా? పిల్లలకి మంచి భోజనం పెట్టలేకపోతా ఉన్నారు, యూరియా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇలా గురుకుల పాఠశాలల్లో మేము ఉన్నప్పుడు ఒకసారి సీటు దొరికితే పీజీ చదువుకునే వరకు తల్లిదండ్రులు ఆశపడి ఒక ఐఐటి సీటుకి ఎట్లా మరి కాంపిటీషన్ ఉంటుందో అట్లా గురుకులాలలో సీట్ల కోసం తిరిగిరు. ఇవాళ గురుకులాల నుంచి టీసీలు కూడా బిక్కొని పోతురు ఈ పాలన వల్ల. కాబట్టి నేనేమంటున్నా, ఇవన్నీ కూడా మీరు ప్రజా సంక్షేమం వదిలిపెట్టి కేసుల పేరుతోటి ఎన్ని రోజులు ఇట్లా కాలం గడుపుతారు? అంటే మీరు సంపాదించుకోవాలి, మీకు పదవులు కావాలి, మళ్ళీ మీరు రారని మీకు మీరే చెప్పుకుంటున్నారు. మళ్ళీ మనం వచ్చేది లేదు సచ్చేది లేదని జూపల్లికి ఇచ్చినారు, ఆయనే చెప్తున్నాడు నేను గెలుస్తున్నావు గెలవనని. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు సంకల పెట్టుకోవాలని చెప్పి ఇగో ఈ కేసును ముందు పెట్టాలి లోపాయకారకంగా. ఫైనల్ గా కేసీఆర్ విచారణ సందర్భంగా కోర్టులో లంచ్ మోషన్ అయిపోతున్నారు. 100% ఇప్పుడు వీళ్ళు ఇట్లనే చట్ట ఉల్లంఘన చేస్తే 100% మేము రెడీగా ఉన్నాం. తెలంగాణ బీఆర్ఎస్ లీగల్ సెల్ అనేది ఇప్పుడు కాదు, 2000 కోట్ల పార్టీ పుట్టినప్పుడు కేసీఆర్ లైన్లో ఉన్నాం, కేసీఆర్ వెన్నంటే ఉంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికల ప్రచారాలలో కానీ, లేకపోతే వాళ్ళని అరెస్టు చేసినప్పుడు వేరే నాయకుల్ని బెయిల్ వేసే సందర్భం కానీ, ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ వాదాన్ని మోసుకుపోవడానికి కేసీఆర్ తోటి మేము ఢిల్లీకి పోయినాం.
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మేము కేసీఆర్ గారితో ఉన్నాం. మేము పదవుల కోసమో లేకపోతే ఇంకేదో వ్యక్తిగత ప్రయోజనాల కొరకో మేమేదో లబ్ధి పొందాలనో కాదు. తెలంగాణ సమాజం అంతా బాగుండాలి, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు బీసీలు ఎస్టీలు బాగుపడాలని చెప్పేసి తెలంగాణ అడ్వకేట్ చేసి తెలంగాణ న్యాయవాదులు కేసీఆర్ ఎట్లా ఆలోచించడం మేము ఆయన ఆలోచనతోటి కనెక్ట్ అయ్యి మేము పనిచేశాం. రేపు కేసీఆర్ని కనుక ఇబ్బంది పెడితే ఈ ముఖ్యమంత్రిని కాదు ఈ దేశ ప్రధానమంత్రిని కూడా కోర్టులో నిలబెడతాం, తప్పకుండా ఎండగడతాం. కోర్టు చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని కూడా వదిలిపెట్టదు తెలంగాణ అడ్వకేట్ చేసి బీఆర్ఎస్ లీగల్ సెల్ అని చెప్తాం. రైట్, ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి కేసీఆర్ విచారణ పైన హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఒక వ్యక్తి 70 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వ్యక్తిని సన్లైట్ తర్వాత విచారించకూడదు, కానీ సుమారు 7 దాటొస్తా ఉంది, 8 కావస్తా ఉంది, ఇప్పటి వరకు విచారించడాన్ని మాత్రం సవాల్ చేసి హైకోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా సిట్కి నోటీసులు అందజేస్తామంటూ మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 4 గంటలుగా మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలిసే ట్యాపింగ్ జరిగిందా? ప్రముఖుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారన్న అంశాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తుంది. నందినగర్లోని ఆయన నివాసంలోనే సిట్ విచారణ చేస్తున్నారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన 4 సిట్ అధికారులు 2వ ఫ్లోర్లో విచారిస్తున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన తరపున న్యాయవాదులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. మరోవైపు కేసీఆర్ ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. నందినగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 4 అంచెల భద్రత మధ్య విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసానని, ఉద్యమ రచన చేసిన ఈ ఇంటిని గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.